అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి నెల 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా రూపొందించిన కారణం ఏమిటంటే, పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో సమాన ప్రాధాన్యత కలిగి ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు చైతన్యం కలిగించే విధంగా రకరకాల కార్యక్రమాలు మహిళలు ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. మహిళలు అందరినీ ఒకే వేదిక ద్వారా సంఘటితపరిచి తమకు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లిఖించిన రాజ్యాంగం ఆధారంగా లభించిన మహిళలు హక్కులలో కుటుంబ హింస, బానిసత్వం, వివక్షత లేకుండా జీవించే హక్కు, నిర్బంధ ఉచిత విద్య పొందే స్వతంత్ర హక్కు, ఆస్తిని కలిగి ఉండే హక్కు, రాజకీయ భాగస్వామ్యం, ఆరోగ్యం, గౌరవం, న్యాయమైన వివక్షత, సమాన పనికి మనం వేతనం సంపాదించే హక్కులను మన అత్యున్నతమైన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి భారత రాజ్యాంగం కల్పించిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలంతా చైతన్యం తెచ్చుకొని జనజీవన స్రవంతిలో వారి పాత్రను పదులుపరుచుకోవాలని నేను సంపూర్ణంగా ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నమస్కారం. మేడం గారికి, తర్వాత ఎన్జిఓ అధ్యక్షురాలు కుసుమా మేడం గారికి, జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు రేవతి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఈరోజు ఈవినింగ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలామంది వస్తారు అనుకున్నారు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ ఎందుకో మరి వేరే వేరే కార్యక్రమాల్లో మునిగిపోయినట్లున్నారు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అచీవ్మెంట్స్ గురించి మాట్లాడాలి అంటే ఒక్కొక్క అచీవ్మెంట్ గురించి మాట్లాడితే చాలా తక్కువ అవుతుంది. ప్రతి జీవి పుట్టినప్పటి నుంచి మొదటి ఏడుపు, మొదటి నవ్వు, మొదటి నడక అన్నీ మనమే చూస్తాం. తర్వాత గురువు అవుతాం, తర్వాత స్నేహితురాలు అవుతాం, అవునా కాదా? తర్వాత వాళ్ళ శ్రేయోభిలాషులం అవుతాం. అందుకే ఎప్పుడూ అంటాను నేను, ఆకాశంలో సగం కాదు మనం, ఆకాశమే మనం. ఎవరి జీవితంలో మనం భాగం కాదు, అందరి జీవితం మనమే. కాబట్టి మనం ఎప్పుడు ఏ విషయంలోనూ తక్కువ కాకుండా, ఏ సందర్భంలోనూ మన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకుండా, ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకు మించిన వారు ఉండరు. చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనేది ఉండదు. స్త్రీ అంటేనే ఒక సెలబ్రేషన్, అవునా కాదా? స్త్రీగా పుట్టినందుకే మనం దాన్ని నిత్యం ఒక పండుగలాగా నిర్వహించుకుంటూ ఎప్పటికీ మనందరం సంతోషంగా ఉంటే కుటుంబం